వాడుకోవడంలో దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే సాటి. సినిమా పబ్లిసిటీలో ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటాడు. ఇదొక గొప్ప లక్షణం. కొందరు డైరెక్టర్లకే తెలిసిన ప్రత్యేక లక్షణం. ఇంకా చెప్పాలంటే అనిల్ రావిపూడి ఫార్ములానే సెపరేట్. అందరు దర్శకులకు ప్రేక్షకుల నాడి తెలిస్తే అనిల్ రావిపూడికి ప్రేక్షకుల నాడితో పాటు సోషల్ మీడియా పల్స్ బాగా తెలుసు. ఆ మీటర్ని బాగా క్యాచ్ చేశాడు. కొత్త సీసాలో పాత వైన్ అంటుంటారు. ఈ నానుణ్ణి నేటి యువ దర్శకులు బాగా ఆకలింపు చేసుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్స్గా రాణించిన నటీనటులతో ముఖ్య పాత్రలను చేయిస్తూ సినిమాకు మంచి హైప్ తీసుకొస్తున్నారు. కమర్షియల్ హంగులతో చక్కటి వినోదాన్ని పంచే దర్శకుడు అనిల్ రావిపూడి మరో పంతాను అనుసరిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం తీసి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇందులోని గోదావరి గట్టు మీద పాటను రమణ గోగులతో పాడించి నేటి యువతరాన్ని సైతం కట్టిపడేశారు. ఇప్పుడు అలనాటి క్రేజీ గాయకుడు ఉదిత్ నారాయణ్తో మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు అనిల్ రావిపూడి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. నయనతార కథానాయిక. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను తీసుకొచ్చేందుకు ముస్తాబు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఉదిత్ నారాయణ్తో ఓ పాట పాడిస్తున్నారు. 90వ దశకం చివరిలో 2000 సంవత్సరం తర్వాత వచ్చిన తెలుగు సహా ఇతర భాషల్లో ఉదిత్ నారాయణ్ స్వరం శ్రోతలను ఓ ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఆయన పాటలకు విశేషమైన క్రేజ్ ఉంది. చిరంజీవి నటించిన చిత్రాల్లోని రామ్మ చిలకమ్మ, కైకలూరి కన్నెపిల్ల, వాన వెన్నెలవాన వంటి పాటలను ఉదిత్ నారాయణ్ ఆలపించారు. అవి ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి మీసాల పిల్ల అంటూ తన స్వరంతో అలరించబోతున్నారు. దీనికి చిరంజీవి డాన్స్ గ్రేస్ తోడైతే వెండితెరపైన నిజంగా సంక్రాంతి సందడే. అయితే ఏ పెద్ద హీరో సినిమాకు ఏ విధంగా భిన్నమైన టైటిల్ పెట్టాలి, ఏ హీరో సాంగ్స్ ఏ సింగర్ పాడితే బాగా హిట్ అయ్యాయి, ఇటువంటి విషయాలన్నీ జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. అసలు విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సింగర్ రమణ గోగుల హీరో వెంకటేష్ గారితో పాటలు పాడించారు. అలాగే ప్రమోషన్స్ చేయించారు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో ఉదిత్ నారాయణ పాడి ప్రమోషన్ చేశారు. నిశ్చితంగా పరిశీలిస్తే రమణ గోగుల, వెంకటేష్, ఉదిత్ నారాయణ వీరి ముగ్గురి పేర్లలో ఉన్నది సాక్షాత్తు ఆ నారాయణుడే, శ్రీ వెంకటేశ్వర స్వామి. వినడానికి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, విడ్డూరంగా తోచినప్పటికీ ఇందులో కూడా ఏదో తెలియని నిజం దాగే ఉంటుంది. మనం నమ్మే నమో సిద్ధాంతం ప్రకారం ఈ పేర్ల కనెక్షన్ వెనుక ఏదో ప్రశ్న నిగూఢమై ఉంటుంది. అయితే ఆ కనెక్షన్ అనిల్ రావిపూడికి మంచి కలెక్షన్ తీసుకురావాలని కోరుకుందాం. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ వారికి లభించేటువంటి ఫలితమైన ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంది. అలాగే ఒక అవినాభావ సంబంధము ఉంటుంది. అది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీన్ని నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైంది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని వెడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. కీప్ వాచింగ్.